విలువల ఆధారంగానే జరుగుతాయి. సవరించిన భూముల ప్రభుత్వ విలువలను క్వాడ్ సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలుండి ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట్లనే ప్రధానంగా పెంచారు. పెద్దగా వ్యత్యాసం లేని చోట్ల పాత విలువనే కొనసాగించారు. వ్యత్యాసం ఉన్న చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువను 50 నుంచి 100% పెంచారు. అపార్ట్మెంట్లకు సంబంధించి 10 నుంచి 20% వరకు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పాత విలువనే కొనసాగించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో సవరణలు చేపట్టారు. వీటిలో ఎక్కువగా హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ లోపలివే ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, థర్డ్ పార్టీ ముదింపు. ఇక ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ నివేదికల ఆధారంగా శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాతే సవరణలు తీసుకొచ్చామని రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కనిష్టంగా భూముల ధర ఇంతకు ముందు ఎకరా 1.75 లక్షలుంది. ఇక దాన్ని 2.75 లక్షలకు పెంచారు. గరిష్ట విలువ బేగంపేట పైగాలో ఎకరా 35.29 కోట్లుగా ఉంది. ఇక భూముల ధరలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% పెంచారు. కోకాపేట, నానక్రామ్గూడ, కొంగర్ కలాన్, రాయదుర్గం, బుద్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ పెరిగింది. ఇక రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో సాగు భూముల విలువ కనిష్టంగా 50%, గరిష్టంగా 100% పెంచారు. కరీంనగర్లో పాత విలువలే కొనసాగుతాయి. ఇక గ్రామీణ జిల్లాలో గరిష్ట విలువలను సవరించారు. నిజామాబాద్, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను మార్చలేదు. గ్రామీణ జిల్లాలో కనిష్టంగా 50%, గరిష్టంగా 75% పెంచారు. అపార్ట్మెంట్లకు సంబంధించి పెద్దగా మార్పులు చేయలేదు. కనిష్టంగా 10%, గరిష్టంగా 20% వరకే పెంపుదల జరిగింది. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లోనే గరిష్ట పెంపును చేపట్టారు. ఓఆర్ఆర్ లోపలి సరిహద్దు ప్రాంతాల్లో ప్లాట్ల విలువను 100% పెంచారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో భూముల విలువకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అరవింద్ సుబ్రహ్మణ్యం రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఉన్నటువంటి భూముల ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2021-22 తర్వాత మొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సవరించారు. ఈ సవరణలకు సంబంధించి అన్ని రకాలుగా శాస్త్రీయంగా చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఇప్పటికే ఈ 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఒకవైపు బహిరంగ విపణిలో ఉన్నటువంటి మార్కెట్ ధర ఒక రకంగా ఉంటే, ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే కొనుగోలుదారులు, అమ్మకందారులు దీనికి సంబంధించినటువంటి విషయంలో కొనుగోలుదారులందరూ కూడా మార్కెట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఆ విలువ మేరకే ప్రభుత్వానికి ఒకవైపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి 1200 నుంచి 1400 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒకవైపు అనేక చోట్ల కూడా బహిరంగంగా ఉన్న మార్కెట్ కంటే కూడా తక్కువ ధరకు చాలా మంది భూముల ధరలు తక్కువగా ఉన్న వాటిని ప్రభుత్వ ధర వాటికే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఖచ్చితంగా వాటిని సవరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. చాలా చోట్ల కూడా 50 నుంచి 100% వరకు భూముల ధరలను పెంచారు. అపార్ట్మెంట్ వాసులు చాలా మంది బ్యాంకు మార్టిగేజ్ కావచ్చు, బ్యాంకు లోన్ల కోసం చాలా చోట్ల వారంతా కూడా దాదాపుగా చదరపు అడుగుకు 6 నుంచి 7,000, 8,000 సొంతగానే వైట్ డబ్బును కూడా పూర్తిగా మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువగా చెల్లించి బ్యాంకు లోన్ల కోసం చెల్లిస్తున్నారు. కనుక వాటి విషయంలో పెద్దగా మార్పులు చేయలేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు అనేక వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరానికి ప్రభుత్వం ఇప్పుడున్న విలువ ప్రకారం కనిష్టంగా 1,75,000 ఉంది. దీన్ని కనిష్టంగా 2,70,000 పెంచారు. దీని విషయంలో వ్యవసాయ భూముల విషయంలో ప్రభుత్వం భూసేకరణ లాంటివి చేపట్టినప్పుడు ఇప్పుడున్న రేటుకు దాదాపుగా 3 రేట్లు అదనంగా ఇవ్వాలి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకవైపు బేగంపేటలో, హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల భూమి ధరలు కనిష్టంగా 15 లక్షలు పెంచారు ఎకరానికి. ఇప్పుడు ఈ గరిష్టంగా 35,29,00,000కు గరిష్టంగా పెంచడం జరిగింది. చాలా చోట్ల కూడా ఒకవైపు ప్రభుత్వం భూముల వేలం వేస్తే 200 కోట్లకు పైగా ఎకరం పోయినటువంటి పరిస్థితి మనం రీసెంట్ గా చూస్తూనే ఉన్నాము. దీంతో హైదరాబాద్ నగరంలో అత్యంత డిమాండ్ ఉండేటువంటి కోకాపేట, నానక్రామ్ కూడా, కొంగర్ కలాన్, రాయదుర్గం, బుద్వేల్ లాంటి ప్రాంతాల్లో 100% పైగా మా భూములకు సంబంధించినటువంటి మార్కెట్ విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.